యాక్చువల్గా గుర్తించడం కూడా జరిగిందండి. విషయం ఏంటంటే చాలా క్లియర్ కట్. ఇప్పుడు లాస్ట్ టైం గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి నిర్మాణం గురించి సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తే ఇక్కడికి వాళ్ళు హ్యాపీగా వచ్చారు. వచ్చి వాళ్ళు తాలూకు డిజైన్స్ అన్ని కూడా చూపించుకొని అమరావతి కన్స్ట్రక్షన్ కి కానీ అన్నిటికీ కూడా సింగపూర్ వాళ్ళు రెడీ అయితే ఆ రోజు చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. తర్వాత 5 years లో సింగపూర్ వాళ్ళు ఎలా బెదరగొట్టారంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు జడుచుకునేటట్టుగా బెదరగొట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే ఇంకా అసలు వెళ్ళకూడదు అన్న తీరులో వాళ్ళు వదిలేస్తే మళ్ళా తిరిగి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి లేదు, నేను మళ్ళా ఫెసిలిటీస్ ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి మెయిల్స్ పంపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే కాదండి, మనకి ఏ కంపెనీ వస్తుంది అనుకోండి, ఆ కంపెనీకి ఎవరో ఒకటి వచ్చేది ఏ యూఎస్ నుంచో ఎవరో ఒకటి ఉంటారు కదా, వాళ్ళ చేత ఒక మెయిల్ పెట్టిస్తారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి, అక్కడ ఇంత క్రైమ్ జరిగిపోతుంది, అంత క్రైమ్ జరిగిపోతుంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. నేను ఏమంటానంటే వాళ్ళు అథెంటికేషన్ గా చెప్పుకున్న సాక్షి టీవీకి సాక్షి పేపర్కే క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు పెట్టే మెయిల్స్ కి వాళ్ళు పెట్టే ఉత్తరాలకి మేమేమైనా క్రెడిబిలిటీ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు సాక్షి పేపర్ అంటా టీవీ అన్నా మాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని భారతిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తారు. కానీ వాళ్ళు చూపించే టీవీలోనే నిజాలు ఉండవు, వాళ్ళు చెప్పే సాక్షి పేపర్లోనే నిజాలు ఉండవు. సో వాళ్ళ తాలూకా మనుషులు రాసే ఉత్తరాలు నిజాలు ఉంటాయని ఎవడనుకుంటాడు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళని ధీటుగా తట్టుకునే శక్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, మా అందరికీ ఉన్నాయి. సో మా పని మేము చేసుకుంటాం. డెఫినెట్ గా తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. మీ సహచర ఉప ముఖ్యమంత్రి హరిహర వీరమల సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తే తన్నండి అంటున్నారని చెప్పేసి మళ్ళీ చెప్పండి. మీ సహచర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల సినిమా బాగలేదు అని ఏదన్నా ఇంకా ప్రచారాలు చేస్తే తన్నండి అంటున్నాడని రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తాడేపల్లి అనుకుంటా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఎవరండి ఎవరు మాట్లాడారు అలా తన్నండి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని అనవసరంగా దాన్ని ఇది చేయకండి, మార్పులు చేర్పులు చేయకండి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు మా సాన్నిధ్యంలో కానీ ఆయన ఒక మా ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడా కూడా పలానా వాళ్ళు తన్నండి ఇలాంటి పదాలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఆయన అనవసరంగా దాన్ని వక్రీకరించి మాట్లాడి మీరు అలా మాట్లాడారు మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకటి ఆ సినిమాలో చూద్దాం, రాజకీయంలో చూద్దాం. సినిమాని రాజకీయానికి మళ్ళీ ముడిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అభిమానం, అది అభిమానులు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు లేరా? ఉంటారు కదా, చూస్తారు కదా సినిమా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఊరుకోండి సార్, ప్లేట్ రాయిస్తాడు. నేను ఏమంటానంటే ఒకటండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తా ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతావన్నీ దయచేసి ఇక్కడతో ఆపేద్దాం. అబ్బా, ఇది మంచి మూమెంట్, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే పాత కేసెస్లో ఎవరు మిస్సింగ్ గర్ల్ చైల్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక మిషన్ కింద మనం తీసుకున్నాం. లాస్ట్ 6 months లో మనం చాలా మందికి ట్రేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ పెడితే
మిగతా వాళ్ళు కూడా ట్రేస్ చేయగలుగుతాము. కొంతమంది ఏమవుతుంది, మిస్సింగ్ గర్ల్స్ కొంతమంది మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీస్లో రిటర్న్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటే హాస్టల్లో ఉన్నారా, ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దానికి సర్చ్ చేస్తున్నాను. డైలీ ఒక 10 to 20 మనకి ఇన్ఫర్మేషన్ అది మ్యాచ్ అవుతుంది. ఒక 1 month ఎఫర్ట్ పెడితే 0 పెండెన్సీకి వచ్చేస్తాము. సో ఓన్లీ ఇప్పుడు ఒక 300 వరకు ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ట్రేస్ చేసుకుని ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ లేటెస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒక ట్రేస్ పేరు మీద ఒక ఈ మిషన్ మోడ్లో పోతున్నాము అన్ని జిల్లాలో. దాదాపు ఇది నేను చెప్పాము, ఇప్పుడు 300 మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, అది మీరు అర్థం చేసుకోవాలా. సో 300 వరకు ఇన్ఫర్మేషన్ మన డాటాలో లేదు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు, ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు, లేబర్ వర్క్కి పోతారు, ఇక్కడికి పోతారు, మనకు తెలియదు. సో ఆ ఫ్యామిలీస్కి ట్రేస్ చేసుకుని మంచిగా సేఫ్గా ఉండాలా లేదా ఒక్కొక్కసారి కనుక్కోవాలి అంతే. కాదు, మిస్సింగ్ కాదు, నేను అదే మీ పాయింట్ అర్థం చేసుకోవాలా. మిస్సింగ్ కాదు, అది ఇన్ఫర్మేషన్ మన డాటాలో అప్డేట్ అవ్వలేదు. పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అయిపోయినాక మన దగ్గర మళ్ళీ రావడం లేదు. జనరల్ గా ఒక కంప్లైంట్ ఇస్తే రాదంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. మిస్టేక్ అంటే పేరెంట్స్ మనకి చెప్పడం లేదు. మీరు అట్లా క్వశ్చన్స్ అయితే ఫాలో అప్ చేస్తున్నాము అండి. ఏంటండి కాదండి, నిజమే పిల్లలు కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎగైన్ మా పిల్ల కనిపించిందా కనిపించలేదా మేము మా ఎంక్వైరీ మేము చేసుకుంటాం. ఒకవేళ అమ్మాయి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఆ పేరెంట్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మాకు అమ్మాయి వచ్చిందా రాలేదని తెలుస్తుంది. వచ్చిందా లేదని ఫాలో అప్ చేయాలి. అలాగేనండి, అలాగే తప్పకుండా. మేడం, స్టేట్ లో ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇంకా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదు. మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా మీకు తెలియాలి, లాస్ట్ మేము ఉండేటప్పుడే దాన్ని తీసుకున్నాము. కొన్ని స్టేషన్స్ అయితే పూర్తయి లాస్ట్ 5 years లో మోడల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా మనకి ఎక్కడా లేవు. ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నామండి. మాక్సిమం ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాం. 1 or 2 ఉన్నా కూడా అవి ఫిల్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. వితౌట్ వినండి, మీకు తెలిసిన విషయం ఇది. విఆర్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సెంక్షన్ పోస్ట్. ఓకే, విఆర్ పోస్ట్ అంటే ప్రతి రేంజ్ లో విఆర్ పోస్ట్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటాయి. అది మన అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. ఓకే, అది అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ కి మన ఇంకా దానికి మీనింగ్ ఇవ్వకూడదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ లో 100% పోస్టింగ్ ఇవ్వాలా, వేకెన్సీలో పెట్టాలా, అది డిపార్ట్మెంట్, లీవ్ ఇట్ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫంక్షన్. ఓకే, ప్రతి దానికి మీరు ఒక నేరో యాంగిల్లో చూస్తే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యవస్థ నడిపిస్తున్నాము. ఆ వ్యవస్థ నడిపినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, అది మనకి ఇంటర్నల్. మనకి తెలుసు వర్క్ ఎట్లా తీసుకోవాలో, మన వర్క్ ఎఫిషియన్సీ ఎట్లా తీసుకురావాలి డిపార్ట్మెంట్కి. సో మీరు దయచేసి మీరు దాన్ని వేరే విధంగా మనం తీసుకెళ్ళకూడదు. ఈ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్, పోలీస్ ఈజ్ ఎ ఫోర్స్, ఆ ఫోర్స్లో ఇంటర్ఫరెన్స్ వద్దు. ఇప్పుడు చెప్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ అర్థం చేసుకోవాలా. మేము ఇంటర్నల్ సెక్యూరిటీలో క్రిటికల్ డ్యూటీస్ చేస్తున్నాము. ఓకే, మేమే రిప్లై ఇస్తాము హైకోర్టుకి, మేము రిప్లై ఇస్తామండి. పబ్లిక్ ఫోరంలో అవసరం లేదు. నిన్న జగన్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మినిస్టర్స్ ఇళ్ల మీదకి మా వాళ్ళు ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కంపల్సరీగా పెట్టాలి, కంపల్సరీగా పెడతాం కూడా. ఓకే, విషయం ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు.
మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంటది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసిన అదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలేనా అవి? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 151 సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్ గా పనిచేస్తున్న సంగతి తెలియదా? విఆర్లో ఏ పోస్టులు ఉంటాయి, విఆర్ అనేది శాంక్షన్ పోస్టులే కాదన్న సంగతి తెలియదా? నోటికి వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసుల్ని? ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు అతను మర్చిపోయారా? సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ పనులు చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది, మా పని మేము చేసుకుంటాం.